హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం వచ్చేసి ఇప్పుడు చిల్లకల్లు గూడూరు అనే వస్తుంది, చిల్లకల్లు మార్కెట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు. ప్రతి శనివారం రోజు జరిగిద్దండి సంత వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం మేపుడు పిల్లలు అంటే చిన్న సైజులు, మరీ చిన్నవి కాదు, అట్లా 2 నెలలు 3 నెలలు కాదు, 4-5 నెలల పిల్లలు కొంచెం కొమ్ము వచ్చినాయి మేపుడు పిల్లలు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. మొత్తం ఎన్ని పిల్లలు ఇవి? 40 పొట్టేళ్ళు. ఎంత చెప్తున్నారు? 40 పొట్టేళ్ళు వచ్చేసి 15,000 చెప్తున్నారండి. 15,000 ఫిక్స్డ్ అయిన రేట్ కాదు, బేరం ఉంది. 15,000 చెప్పారు. ఇవి బేరం అడుగుతున్నారు ఎవరో. ఒకటి ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం ఒకసారి. ఎన్ని ఇవి? 35 పొట్టేళ్ళు. ఎంత చెప్పారు కట్ట? జత 15,000. కట్ట తీసుకుంటే జత 15,000 చెప్తున్నారండి. 35 పొట్టేళ్ళు జత 15,000 అండి. ఇంకో కట్ట దగ్గర చూద్దామండి వేరేటి. ఈ కట్ట వచ్చేసి అమ్ముడు పోయిందంటండి, రంగులు వేసుకుంటున్నారు. ఎంతకు అమ్మారు ఏంటి అనేది కనుక్కున్నా. ఎన్ని అమ్మారు మొత్తం? 30 పిల్లలు. కట్టలో వచ్చేసి 30 పిల్లలు మాత్రమే అమ్మారంట. ఈ తమ్మున్నాడు. ఎన్ని అమ్మారు చిన్న మొత్తం? ఎన్ని అమ్మారు? 30 అన్నారు మీ అన్నయ్య. నీకు తెలీదా? ఈ బాబుకి తెలియదంట, వాళ్ళనే అడుగుదాం ఒకసారి. మొత్తం ఎన్ని తెచ్చారు మార్కెట్ కి పొట్టేళ్ళు? 60 పొట్టేళ్ళు. ఇవన్నీ 30. 60 తీసుకొచ్చారు, 30 ఏమో 14,000 లెక్క అమ్మారు. మిగిలిన 30 ఉన్నాయా? ఓకే ఓకే. ఈ 30 పిల్లలు వచ్చేసి జత 14,000గా అమ్మారంట. 60 తీసుకొచ్చారు మార్కెట్ కి. ఇంకా మిగిలిన 30 పిల్లలు విడివిడిగా ఉన్నాయి కదా, ఇవి అమ్మినవి. ఇవి మిగిలిన పిల్లలండి. జత 14,000 పడ్డాయి ఈ సైజులు. ఇక్కడ ఒక కట్ట ఉంది, ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం. పంపించారండి. ఇవి ఎవరి? ఎంత కట్ట మొత్తం? ఎన్ని ఉన్నాయి? 100 పిల్లలు. జత 16,000 చెప్తున్నారా? 100 పిల్లలు ఉన్నాయంటండి. జత 16,000 చెప్తున్నారంట. 16,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇవాళ మార్కెట్ ఎట్లుంది? మందమా? మార్కెట్ మందం ఉందని చెప్తున్నారు. ఏం కొనుగోలు జరగలేదు ఇంతవరకు? ఇంకెవరు కొనుగోలు జరగలే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 కావస్తుంది. కొనుగోలు అయితే ఏం జరగలేదంట. ఈ సంత కూడా మాక్సిమం తెల్లవారుజామున 5 నుంచే స్టార్ట్ అయింది, కానీ 11-12 అయ్యే లోపల క్లోజ్ అయిపోద్ది. కానీ 8:30 అయినా కూడా ఇంతవరకు అయితే బేరాలు అయితే ఏం జరగలేదు. ఏదో చిన్న చితకా జరుగుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగిద్ది అనేది చూడాలి. నేను ఇవాళ నందిగామ సంత కూడా చేస్తా అని చెప్పాను కదా. మాక్సిమం ఒకవేళ నాకు టైం ఉంటే నందిగామ కూడా చూపిస్తా. ఛానల్ ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. వీడియోస్ ఒకదాని ఎమ్మటి ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటా ఖచ్చితంగా. ఇవాళ రేపు మొత్తం ఒకవేళ నందిగామ కూడా తీసాను అని అంటే ఇవాళ ఒక్కరోజు మొత్తం పెట్టడానికి నాకు కుదరదు. కాబట్టి రేపు కొన్ని, ఇవాళ కొన్ని అప్లోడ్ చేస్తాను. ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఒక రెండు కట్టలు చూపిస్తా. నాకు కూడా టైం లేదు, 2 సంతలు తిరుగుతా అని చెప్పాను కదా, టైం లేదు.
కొంచెం కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెం ఒక 4 కట్టలు అది కొంచెం అన్నట్టుగా మీకు మార్కెట్ అవగాహన రావడానికి మాత్రమే వీడియో చూపిస్తాను. ఓకేనా? ఈ కట్ట వచ్చేసి ఎవరో బేరం ఆడుతున్నారు. మరి మొత్తం పిల్లలా లేకపోతే ఒకటి అర ఎంపిక చేసుకుంటారా అనేది ఇంకా తెలియలేదు. కనుక్కుందాం. రెండు పిల్లలేనా? 2 పిల్లలు మాత్రమేనంట. ఎంతకు అడిగారో మరి. కట్ట ఇదంతా చెప్పారు. ఎన్ని ఉన్నాయి? 15,000 చెప్పారు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 40. చెప్పడం 15 చెప్పారు. చెప్పడం 15 చెప్పారంట. 13.5కి అయితే ఫైనల్ అంటున్నారు. ఇవి మీయే కదా? వాళ్ళ ఊర్లు వాళ్ళ పేర్లు మనకి ఎందుకులే గాని ఈ మార్కెట్ లో మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు మా బంధువులే ఉన్నారు. అందుకోసమని చెప్పడం అయితే 15,000 చెప్పారండి. ఈ కట్ట వచ్చేసి కొంచెం జరుగు. లాస్ట్ అండ్ ఫైనల్ 13.5 ఫైనల్ అయితే ఇస్తామంటున్నారు. ఒక్క చోట ఆక్రమించుకోవాలి, ఇంకొకరు మార్కెట్కి వచ్చే పని లేదా? ఇది కొంచెం చిన్న సైజులు. ఎన్ని చిన్న మొత్తం? క్లారిటీ చెప్పండి. 10, 12 రెండు చెప్తే నేను వాళ్ళకేం చెప్పాలి? 12 ఉన్నాయంట. ఎంత చెప్పారు ఇవి? అవి 15 చెప్పారు. ఈ 13.5 చెప్పారు. ఇది 13 చెప్పారు. ఫైనల్ 11కి ఇస్తారంట. చిన్నపిల్లలు ఏమో రేట్లు ఎక్కువ చెప్తారు. కొంచెం పెద్ద సైజులు అవి చూడండి, కొంచెం పెద్ద సైజులు అవి 15,000 చెప్పారు. అవి బేరం మాట్లాడితే ఎంతకి ఇస్తారు? కట్ట తీసుకుంటే ఇవి వచ్చేసి చాలా చిన్న పిల్లలు, క్లారిటీ తెలుస్తుంది మీకు. ఇది 13,000 చెప్పారు. అది మార్కెట్ లో వేటికి రేట్ ఎక్కువ ఉంది ఏంటి అనేది ఒకసారి చెప్పండి నాకు. ఫోటోలా మాట్లాడుతావా తాతయ్య? మార్కెట్ ఎట్లుందనేది చెప్పవా? మార్కెట్ గురించి చెప్పవా? డౌను ఇవాళ ఒక్కరోజేనా? రేపు మార్కెట్ జరగదుగా? మళ్ళీ వచ్చే వారమా? ఎందుకు ఈ వారం ఎందుకు తక్కువ ఉంది? మళ్ళీ వారం ఎందుకు పెరిగిద్ది? ఇవాళ బేరగాయలు తక్కువ వచ్చారా? వచ్చే వారం వస్తారా? ఎందుకని మీకెలా తెలుసు? ఎట్టు తెలుసుద్ది అంటే ఒక వారం ఈ వారం బేరగాయలు తక్కువ వచ్చారంట, అందుకే మార్కెట్ తక్కువ ఉంది అని చెప్తున్నారు ఆ తాతయ్య. ఇవి ఎన్ని పిల్లలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఇవి మొత్తం ఎన్ని పిల్లలు? 30. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్పారు? 16.5. మొత్తం 30 పిల్లలంట. 16.5 చెప్పారు. చెప్పడం 16.5 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. గూడూరు మార్కెట్ లో వచ్చేసి తాళ్ళు కట్టి బారుగా పెడతారు. మీకు క్లారిటీగా అర్థమైంది పిల్ల ఏది చిన్నగా ఉంది ఏది పెద్దగా ఉంది అనేది. అది పెద్ద మార్కెట్, చాలా ప్లేస్ ఎక్కువ ఉంటది. ఇది పెద్ద మార్కెట్, పెద్దదే కాకపోతే జీవాలు బండ్లకే ప్లేస్ సరిపోతుంది. ఇక్కడ జీవాలు వచ్చినా కూడా బండ్లు లోపలికి రానిస్తారు, అక్కడ అట్లా కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా గుంపుగా పెట్టారు. పిల్ల ఏది చిన్నది ఏది పెద్దది అనేది క్లారిటీగా నేను చూపించలేకపోతున్నా, కట్ట ఉండబట్టి క్లారిటీగా కనిపిస్తుంది. అదిగో కానొస్తే నీకు ఈ చివరి ఉన్న పిల్లలు కనిపిస్తాయి తాత. మధ్యలో ఇప్పుడు నువ్వు చిన్న పిల్లని పెడతావు, నేను ఎట్లా చూపిస్తా చెప్పు? చూపించగలుగుతున్నా? నేను చుట్టూ తిరుగుతా. ఓకే, మీరు గుండ్రంగా పెట్టుకున్నారు, ఎవరైనా వస్తే ఓకే. నేను మార్కెట్ గురించి చెప్పేటప్పుడు మీరు గుండ్రంగా పెట్టారు కాబట్టి పై ఎత్తున అన్ని పెద్ద పిల్లలు ఉండి లోపల చిన్న పిల్లలు ఉంటే అప్పుడు ఎట్లా తెలిసిద్ది? నాకు తెలియదు కదా, చూసే వాళ్ళకి కూడా తెలియదు కదా. అందుకోసమే చెప్తున్నా క్లారిటీ, ఇక్కడ పిల్లలు ఏంటి అన్నట్లుగా అంతే. ఓకేనా? పిల్లలు అయితే పెద్ద సైజులే, మాక్సిమం పెద్దయే కనిపిస్తుందిలే, పెద్ద సైజులేలే. సన్నంగా కనిపిస్తాయిలే గాని కొంచెం అంటే అక్కడ ఏంటంటే బారుగా పెడతారు కాబట్టి త్వరగా అర్థమైంది. ఇక్కడ కొంచెం త్వరగా అర్థం కాదని చెప్తున్నా. ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్కలాగా. పంతాపురంలో ఇట్లా ఎత్తు మీద నిలబెడతారు అన్ని. అది ఎన్ని మొత్తం? 40.
ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? 15. 40 పిల్లలు వచ్చేసి 15,000గా చెప్పారండి. 15,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. పిల్లలు మట్టికి చాలా వరకు నీట్ గా ఉన్నాయి పిల్లలు. అన్ని కట్టలు కూడా మాక్సిమం నాకు మంచిగా ఉన్నాయి. పిల్లలు నీట్ గా ఉన్నాయి. ఒక్కటైనా కూడా బాగోలేని పిల్ల, బొక్కిపడ్డ పిల్లలు అంటే మీకు అర్థమైందో కాదో, బొక్కిపడ్డ పిల్లలు ఉన్నట్లుగా అనిపించలేదు. ఏదో ఒకటి అరా ఉంటది కట్టకు వచ్చేసి. చిన్నపిల్లలు చిన్నపిల్లలు లేకపోకుండా అయితే అసలు కట్ట అనేది రాదు. ఓకేనా? ఓకే అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.